ఇండియన్ హిస్టరీ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఆది సమాజం నాయకుడు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. అఖిల భారత సమాజం నాయకుడు ఎవరు? కేశవ చంద్రసేన్. బ్రహ్మధర్మము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. తత్వబోధిని అనే పత్రికను స్థాపించినది ఎవరు? మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. తత్వబోధిని పత్రికా సంపాదకుడు ఎవరు? అక్షర కుమార దత్తు. తత్వబోధిని సభను స్థాపించింది ఎవరు? అది ఎప్పుడు స్థాపించబడింది? దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. క్రీస్తు శకం 1839లో స్థాపించబడింది. ఆంధ్రాలో బ్రహ్మ సమాజ నాయకులు ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. కందుకూరి వీరేశలింగం పంతులు. ఆర్య సమాజం స్థాపకుడు ఎవరు? అది ఎప్పుడు స్థాపించబడింది? ఆర్య సమాజం స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. క్రీస్తు శకము 1875లో స్థాపించబడింది. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి రచించిన గ్రంథం ఏది? సత్యార్థ ప్రకాశిక. మతైక్యత సాధించాలనే లక్ష్యంతో శుద్ధి అనే సంస్కారాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి గురువు ఎవరు? విరజానందుడు. ఆర్య సమాజానికి కేంద్రం ఏది? పంజాబ్. స్వామి దయానంద సరస్వతి అసలు పేరేమిటి? మూలేచంద్. ఆర్య సమాజం ప్రసాదించిన ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు? లాలా లజపతి రాయ్. స్వామి దయానంద సరస్వతి ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు శకం 1824లో. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? అది ఎప్పుడు స్థాపించబడింది? ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ స్థాపించారు. క్రీస్తు శకం 1867లో స్థాపించబడింది. మహారాష్ట్రలో మత సంస్కరణ ఉద్యమ నిర్వహణ కోసం వెలసిన సంఘం ఏది? ప్రార్థనా సభ. 1849లో. ప్రార్థనా సమాజాన్ని అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు? ఆర్జీ భండార్కర్. మహదేవ్ గోవింద్ రనడే. దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది? దివ్యజ్ఞాన సమాజం అమెరికాలో స్థాపించబడింది. క్రీస్తు శకం 1875లో. దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు ఎవరు? మేడం బ్లావిస్కీ, కల్నల్ ఓల్కాట్. భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1879లో. మన దేశంలో దివ్యజ్ఞాన సమాజ కేంద్ర స్థానం ఏది? మద్రాస్ వద్ద ఉన్న అడయార్. మన దేశంలో దివ్యజ్ఞాన సమాజాన్ని వ్యాపింపచేసిన ప్రముఖ వ్యక్తి ఎవరు? అనిబిసెంట్. అనిబిసెంట్ తర్వాత దివ్యజ్ఞాన సమాజాభివృద్ధికి కృషి చేసినది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్ దాస్. 19వ శతాబ్దం రెండో భాగంలో ఉద్భవించిన గొప్ప మత సంస్కరణ ఉద్యమం ఏది? రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ ఎవరు ఎప్పుడు స్థాపించారు? రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానంద క్రీస్తు శకం 1896లో స్థాపించారు. రామకృష్ణ మిషన్కు గల మరొక పేరేమిటి? వేదాంతోద్యమం. వివేకానందుని గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస. 1833 నుంచి 1886 వరకు. రామకృష్ణ పరమహంస తొలి పేరు ఏమిటి? గదాధరుడు. స్వామి వివేకానందుని తొలి పేరు ఏమిటి? నరేంద్రనాథ్ దత్తు. స్వామి వివేకానంద ప్రారంభించిన పత్రిక ఏది? ప్రబుద్ధ భారత్. క్రీస్తు శకము 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన విశ్వమత మహాసభకు భారతదేశ ప్రతినిధిగా హాజరైనది ఎవరు? స్వామి వివేకానంద. బ్రహ్మ సమాజానికి ప్రామాణిక గ్రంథం ఏది? దాన్ని ఎవరు రచించారు? బ్రహ్మ సమాజానికి ప్రామాణిక గ్రంథము బ్రహ్మధర్మము. దేవేంద్రనాథ్ ఠాగూర్ రచించారు. స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహములను ప్రోత్సహించిన బ్రహ్మ సమాజికులలో ప్రముఖుడు ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కరణ సమాజమును స్థాపించి సంఘ సంస్కరణకు జీవితానికి అంకితం చేసింది ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం గారు స్థాపించిన పత్రికలేవి? వివేకవర్ధిని, హాస్య సంజీవని, సతీహితబోధిని. రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని స్థాపించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
బొంబాయిలో దక్కన్ విద్యా సంస్థను స్థాపించింది ఎవరు? మహాదేవ గోవింద రనడే 1861లో. వితంతువులను విద్యావంతులను చేయడానికి హిందూ వితంతు గృహాన్ని స్థాపించినది ఎవరు? బాబా శశిపాద బెనర్జీ 1887. బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేసిన పార్సీ సంఘ సంస్కర్త ఎవరు? బిఎం మల్బారీ. బ్రహ్మ ప్రకాశిక, ఫెలో వర్కర్ అనే పత్రికలు స్థాపించినది ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. బాల్య వివాహ నిరోధ చట్టం లేదా శారదా చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? క్రీస్తు శకం 1930లో. వేశ్య వృత్తిని, దేవదాసి వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేసిన ఆంధ్ర సంస్కర్త ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. ధవళేశ్వరంలో మొట్టమొదటి బాలికా పాఠశాలను స్థాపించినది ఎవరు? వీరేశలింగం పంతులు గారు 1874. భారత నిమ్నజాతి ఉద్ధరణ సమితి ఎప్పుడు ఏర్పడింది? క్రీస్తు శకం 1906లో. కలకత్తాలో హిందూ కళాశాలను స్థాపించినది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. అలీగర్ కళాశాలను స్థాపించినది ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? మదన్ మోహన్ మాలవ్య 1915లో. కందుకూరి వీరేశలింగం గారికి గల బిరుదు ఏది? గద్దె తిక్కన. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.